హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 10. అంటే ఈ ఎపిసోడ్ 10లో లాస్ట్ వీక్లో జరిగిన అన్ని న్యూసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్లో అయితే ఉన్నాం. సో ఎవ్రీ ఫ్రైడే మీకు న్యూస్ వీడియో వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ సాటర్డే ఒక క్రేజీ బిగ్ వీడియో తోటి అయితే మీ ముందుకు వస్తాం. సో ఎవ్రీ సాటర్డే అంటున్నాం అంటే ఈరోజు ఫ్రైడే రేపేమన్నా క్రేజీ వీడియో ఉందా బ్రో అంటే అండ్ ఎస్. సో రేపు చూసుకుంటే మీకు ఒక వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ వీడియో ఉంది. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడుగుతున్న క్వశ్చన్ అదే క్రంచీరోల్ ఆల్ తెలుగు డబ్ యానిమేస్ లిస్ట్ విత్ రేటింగ్స్. యెస్. అదైతే రేపొచ్చేస్తుంది దీని తర్వాత. వీళ్ళు ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ 10లో ఉన్న అన్ని న్యూసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బట్ లెట్ మీ టెల్ యూ 2 క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. సో వాటిల్లో ఫస్ట్ క్రేజీ న్యూస్ తోటి మొదలు పెడదాం. సో ఇది చూసుకుంటే ఒక కొత్త మాంగా వీక్లీ షోనన్ జంప్‌లో స్టార్ట్ అయింది. అంటే మనకి ఇప్పుడు ఇండియాలో అయితే అవైలబుల్‌లో ఉంది. ఇది చూసుకుంటే షోనన్ జంప్ యాప్ ఆర్ మాంగా ప్లస్‌లో ఉంటుంది. సో ఈ సీరీస్ పేరు ఎంబర్స్ బై కే కురుమజాకి అండ్ సటోరో నిషి. సో వీళ్ళిద్దరు కలిసి అయితే ఈ కొత్త మాంగాని క్రియేట్ చేశారనమాట ఫర్ షోనన్ జంప్. అండ్ ఇది చూసుకుంటే ఫుట్బాల్ బేస్డ్ యానిమే. ఫుట్బాల్ అనగానే అందరికి గుర్తొచ్చేది బ్లూ లాక్. అండ్ ఇది బ్లూ లాక్ అంటే బెటర్‌గా ఉంటుందంటే బ్రో ఐ డోంట్ నో. చాప్టర్ 1 చదివిన తర్వాత ఒకటైతే చెప్తాను. ఏంటంటే బ్లూ లాక్‌తో కంపేర్ చేస్తే రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అండ్ గ్రౌండెడ్‌గా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది చాప్టర్ 1 చదివిన తర్వాత. సో ఆబ్వియస్‌లీ ట్రై చేయమంటాను. బ్లూ లాక్ ఫ్యాన్ అయితే మాత్రం ఓసారి దీనికి కూడా ట్రై ఇవ్వండి. ఫుట్బాల్ కాబట్టి మీకు ఇది కూడా నచ్చొచ్చు అనుకుంటా. సో ఇక మనం నెక్స్ట్ సీజన్‌కెళ్ళిపోతే ఈజ్ ఇట్ రాంగ్ టు ట్రై టు పికప్ గర్ల్స్ ఇన్ డంజియన్ సీజన్ 5 ఉంది కదా! సో అది చూసుకుంటే లాస్ట్ ఒక 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేయకుండా ఆపేశారు సీజన్ 5లో. సో ఆ 4 ఎపిసోడ్స్ ఫిబ్రవరి 7థ్‌లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ యెస్ ఈరోజు చూసుకుంటే దీని యొక్క ఎపిసోడ్ 12 అండ్ 13 2 ఎపిసోడ్‌లు ఈరోజు రిలీజ్ అవుతాయి. 2 వీక్స్ తర్వాత అయితే ఎపిసోడ్ 14 ఆ తర్వాత 1 వీక్‌కి ఎపిసోడ్ 15. సో ఐ మీన్ లాస్ట్ ఎపిసోడ్ అనమాట ఫైనల్‌ది. సో టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ రాబోతున్నాయి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని. సో మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే జాంబీలాండ్ సెగా మూవీ చూసుకుంటే 2025లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ అఫీషియల్ ట్రైలర్ కూడా అయితే ఒకటి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ పేరు వచ్చేసరికి జాంబీలాండ్ సెగా యుమై గింగా పారడైజ్ అన్న పేరుతోటైతే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ యానిమే నేను ఇంకా చూడలేదు. బట్ దీనికి సంబంధించి ఒక పాపులర్ మీమ్ కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే. సో అదేంటో చూసేయండి. ఒకవేళ మీరు జాంబీలాండ్ సెగా చూస్తుంటే ఆ ఫేమస్ సీన్ ఏంటో చెప్పండి. వీళ్ళకి మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఐ వాస్ రీఇన్‌కార్నెటెడ్ యాస్ ఎ సెవెంత్ ప్రిన్స్ సో ఐ కెన్ టేక్ మై టైమ్ పర్ఫెక్షనింగ్ మై మ్యాజిక్ ఎబిలిటీ సీజన్ 2 చూసుకుంటే జూలై 2025లో రిలీజ్ కాబోతుంది. సో దీనికి సంబంధించి టీజర్ విజువల్ ఒకటి రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో ఇక ఆ తర్వాత మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే సో ఇది కూడా కొంచెం క్రేజీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అది చూసుకుంటే 'ఒషినోకో' సీజన్ 3. యెస్. సో ఫైనల్లీ ఐ థింక్ అందరూ పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు 'ఒషినోకో' సీజన్ 3 కోసం. దానికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త క్యూజువల్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీంతో పాటు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది 2026. యెస్. ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. చాలా త్వరగా వస్తుంది నన్నడిగితే. మంచి ప్రొడక్షన్ హౌస్ దక్కింది దీనికి. అండ్ మంచి క్వాలిటీతో కాబట్టి. సో 2026లో రిలీజ్ కాబోతుంది. ఎగ్జాక్ట్ మంత్, సీజన్ తెలీదు. బట్ 2026 అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక మనం నెక్స్ట్ విషయానికెళ్ళిపోతే సో ఇది ఇంకొక క్రేజీ థింగ్. క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2025. సో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ గురించి అందరికి తెలిసిందే. విచ్ ఈస్ ట్రాష్. నన్నడిగితే క్రంచీరోల్ అవార్డ్స్ ఎప్పుడు కూడా పెద్ద గొప్పగా లేవు. ఎప్పుడు చూసినా పాపులారిటీ బేస్డ్ ఉంటాయి తప్ప ఒక్కటి దానికి కూడా డిజర్వ్డ్ అనేదానికి వాళ్ళు ఎప్పుడు అవార్డులు ఇవ్వలేదు. ఐ మీన్ వాళ్ళు ఓటింగ్ పెట్టి ఫ్యాన్స్ తోటి ఓటింగ్ లేపిస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ పోయి సోలో లెవెల్‌కి జుజుత్సు కైసెన్ కుదితే మంచి మంచి యానిమేస్‌కి ఓట్లు ఏడ పడతాయి. ఎనీవే సో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2025 చూసుకుంటే మనకైతే మే 25, 2025 అంటే మే 25వ తారీఖున అయితే జరగబోతున్నాయన్నమాట. బట్ ఓటింగ్ చూసుకుంటే మీకు ఏప్రిల్ 3, 2025 స్టార్ట్ కాబోతున్నాయి. సో ఏప్రిల్ 3 ఓటింగ్ ఓపెన్ అయిన తర్వాత మంచి మంచి యానిమేస్‌కి మన తెలుగు వాళ్ళు ఇస్తారని చెప్పి రేటింగ్ కోరుకుంటున్నా. క్రంచీరోల్ వెబ్‌సైట్ విజిట్ అయితే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏప్రిల్‌లో రిలీజ్ అవుతాయి. సో ఇక ఆ తర్వాత మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'ద టైమ్ ఐ గాట్ రీఇన్‌కార్నెటెడ్ యాస్ స్లైమ్' సెకండ్ యానిమే ఫిల్మ్ అయితే అనౌన్స్ అయిపోయింది. యెస్. సో 'ద టైమ్ ఐ గాట్ రీఇన్‌కార్నెటెడ్ యాస్ స్లైమ్' యానిమే మూవీ చూసుకుంటే మన ఇండియాలో రిలీజ్ అయినప్పుడు మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. సో నేనైతే ఈ మూవీకి వెళ్ళాను. ఆబ్వియస్‌లీ నేను అన్ని యానిమేస్ మూవీస్‌కి వెళ్తాను ఆల్మోస్ట్ ఇండియాలో రిలీజ్ అయితే. సో ఇది ఇండియన్ థియేటర్స్‌లో వచ్చింది. వెళ్ళాను, చూసాను, బాగుంది, నచ్చింది. దీని రివ్యూ కూడా ఇచ్చాను. బట్ ద క్రేజీ థింగ్ ఏంటంటే నేను మ్యూస్ ఇండియా ఆర్ పేటీఎమా ఏదో అప్పుడు ఒక కాంటెస్ట్ పెట్టింది. సో కాంటెస్ట్ దీనికి సంబంధించి మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా మన ఇండియాలో. సో ఆ కాంటెస్ట్‌లో విన్ అయ్యాను. అండ్ విన్ అయినప్పుడు నాకు మర్చంటైజ్ కూడా గెలుచుకున్నా. చిన్న చిన్న స్లైమ్ బాల్స్ ఉంటాయన్నమాట. స్ట్రెస్ రిలీవ్ బాల్స్. సో యాహ్! ఇక ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళిపోతే 'వ్యాంపైర్ చాన్ కాంట్ సక్ ప్రాపర్‌లీ.' సో
ఆ పేరుకి తగ్గట్టుగానే ఏదో ఉంటుంది. ఎనీవే ఈ యానిమే చూసుకుంటే 2025లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ఒక విజువల్ వచ్చింది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో, ఇక నెక్స్ట్ న్యూసు అండ్ ఇది చాలా అంటే చాలా క్రేజీ న్యూస్ భయ్యా. నాకైతే ఈ న్యూస్‌లో బెస్ట్ అదే అనిపించింది. సో, అదే కోడాన్షా మాంగాస్ ఫైనల్లీ మన ఇండియాలోకి వచ్చేసాయి. యెస్. కే మాంగా అంటే కోడాన్షా వాళ్ళ యొక్క మాంగా యాప్ ఆర్ వెబ్‌సైట్ అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు కే మాంగా అఫీషియల్లీ మన ఇండియాలోకి వచ్చేసింది. మీరు వెళ్లి కే మాంగా వెబ్‌సైట్ టైప్ చేసినా వస్తుంది. లేదా ప్లే స్టోర్‌లోకెళ్ళి కే మాంగా అనే యాప్ టైప్ చేసినా వచ్చేస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీగా చాలా ఉంటాయి. మీరు ఎంతో ఇష్టపడి బోలెడన్ని పాపులర్ యానిమేస్ అన్నీ దీంట్లో ఉన్న మాంగాస్ నుంచే వచ్చాయి. షోనెన్ జంప్ తర్వాత ఆ రేంజ్ టైటిల్స్ వీళ్ళకే ఉన్నాయి. వీళ్ళకే సాధ్యమయింది. సో, కే మాంగాలో ఉండే క్రేజీ మాంగాస్ ఏమేంటో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే దాంట్లో అయితే చూసేయండి. సో, ఇది చూసుకుంటే ఇండియాతో పాటు చాలా దేశాల్లో అయితే రీసెంట్‌గానే రిలీజ్ అయింది. ఆ లిస్ట్ కూడా మీకు ఫోటో స్క్రీన్ మీద పెడతాం చూసేయండి. సో, మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే హనాకిమే యానిమే. సో, ఈ యానిమేకి సంబంధించి ఒక టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఐ మీన్ మాంగా ప్యానెల్స్ తోటి అనౌన్స్‌మెంట్ ఇలాగే చేస్తారు. సో, ఇదైతే ఎప్పుడొస్తుంది ఏంటో తెలీదు గానీ జస్ట్ ఒక టీజర్ లాగా అయితే రిలీజ్ చేశారు. ఇక తర్వాత రేజిరో సీజన్ 3 చూసుకుంటే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది కూడా పార్ట్ 2 సీజన్ 3లోనే పార్ట్ 2 కౌంటర్ అటాక్ ఆర్క్. సో, ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. చూడాలనుకునే వాళ్ళు చూసేయండి. సో, లాస్ట్ న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం. న్యూ ఆర్నే ఆఫ్ గ్రీన్ గేబుల్స్ యానిమే. అన్న సీరీస్‌కి సంబంధించింది 1970స్ యానిమే ఇప్పుడు మళ్ళీ రీబూట్ అవుతుందని చెప్పాను కదా! అది చూసుకుంటే ఏప్రిల్ 5న వస్తుంది. టోటల్ 24 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ వచ్చింది. టీజర్ క్లిప్ స్క్రీన్ మీద చూపిస్తాం చూసేయండి. అండ్ లెట్ మీ టెల్ యూ చాలా అంటే చాలా మంచి వైబ్స్ అయితే ఇస్తుంది. అండ్ ఐ థింక్ ఓల్డ్ వైబ్స్‌నైతే ఎక్కడికి పోగొట్టకుండా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని కోరుకుంటున్నా. ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'రెంట్ ఏ గర్ల్‌ఫ్రెండ్' సీజన్ 4 దానికి సంబంధించి ఒక కొత్త డేట్ విజువల్ రిలీజ్ చేశారు. అండ్ ఆబ్వియస్‌లీ 'చిజురు మిజుహారా' తోటే స్టార్ట్ చేశారు మన హీరోయిన్ తోటి. సో, ఇదైతే జూలై 2025లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ఆ విజువల్ కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ఇక తర్వాత ఈ న్యూస్‌లో మరొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ క్రేజీ న్యూస్ అండ్ ఫైనల్ న్యూస్ 'మై హీరో అకాడమియా' మార్వెల్ మళ్ళీ కొలాబరేట్ అయింది. యెస్. సో, వీటి మధ్య కొలాబరేషన్‌లు అయితే క్రేజీగా ఉండబోతున్నాయి. 'మై హీరో అకాడమియా' రీచ్ అలాంటిదనుకోండి. సో, ఇప్పుడు 'మై హీరో అకాడమియా' విత్ 'కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్' సంబంధించి క్యూజర్ అనమాట. సో, మనకు తెలుసు కదా 'బ్రేవ్ న్యూ వరల్డ్' మూవీ అయితే రిలీజ్ అవుతుంది త్వరలోనే. ఐ మీన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది. సో, ఈ మూవీకి సంబంధించి మన ఒకవైపు 'హాక్స్' ఇంకొక వైపు 'శామ్' వీళ్ళిద్దరి యొక్క విజువల్స్ పెట్టి ఒక విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, అది కూడా మీకు కొలాబరేషన్ విజువల్ అంటారు. దీన్ని స్క్రీన్ మీద చూపిస్తాం చూసేయండి. అండ్ అంతటితోటి ఈ వీడియోనైతే ఎండ్ చేసేద్దాం. సో, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో 10,000 రీచ్ అవుదామని కోరుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాయ్.